హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో నేను డైలీ ఎస్‌క్యూఎల్ పైన వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. చాలామంది ఎస్‌క్యూఎల్‌ని నేర్చుకోవాలని అనుకుంటారు కానీ, చాలామంది ఎలా ఫాలో అవ్వాలి, బేసిక్స్ టు అడ్వాన్స్‌డ్ ఎలా నేర్చుకోవాలి, చాలామంది స్ట్రగుల్ అయితుంటారు. కాబట్టి అందరికీ సింపుల్‌గా అర్థమయ్యేలాగా డైలీ ఒక వీడియో బేసిక్స్ టు అడ్వాన్స్‌డ్ చెప్తాను. సో, ఈరోజు ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్ ఓన్లీ బేసిక్స్ మాత్రమే చూద్దాం ఈరోజు బ్రీఫ్‌గా. SQL. What is SQL? SQL is a standard language used to communicate with the relational databases. It is used to store, fetch, update and manage data efficiently. SQL అనేది మనం డేటాబేస్‌తో మాట్లాడేదానికి ఒక లాంగ్వేజ్ లాంటిది. చాలామంది SQLని డేటాబేస్ అనుకుంటారు. కానీ అది తప్పు. SQL అనేది జస్ట్ మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేసేదానికి ఒక లాంగ్వేజ్ అంతే. కానీ చాలామంది ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనుకుంటారు. అది తప్పు. వై ఎస్‌క్యూఎల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్‌క్యూఎల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి కంపెనీలో కూడా ఈ మధ్య అనే కాదు, ఎస్‌క్యూఎల్ అనేది ప్రతి కంపెనీలో యూజ్ చేస్తారు. ఎందుకంటే మన డేటా అనేది స్టోర్ అవుతుంది ప్రతి కంపెనీలో. ఆ స్టోర్ అయిన డేటాని మనము రీడ్ చేయాలంటే ఒక ఎస్‌క్యూఎల్‌తోనే అది సాధ్యమవుతుంది కాబట్టి యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటీ సిస్టమ్. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ స్కిల్ ఫర్ బ్యాక్ ఎండ్ డేటా అండ్ సాఫ్ట్వేర్ రోల్స్. మీరు ఏ రోల్ చూసుకున్నా కూడా ఎస్‌క్యూఎల్ అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే మనం డేటాతో మాట్లాడాలి కాబట్టి మనకి ఎస్‌క్యూఎల్ వచ్చి ఉండాలి. అండ్ వేర్ ఎస్‌క్యూఎల్ ఈజ్ యూజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్స్. మన బ్యాంక్ డేటా అనేది మొత్తము డేటాబేస్ సర్వర్స్‌లో రికార్డ్ అయి ఉంటుంది. కామర్స్ అప్లికేషన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిలల్లో కూడా ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాం. ఫుడ్ డెలివరీ యాప్స్, స్విగ్గీ, జొమాటో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. హెచ్ఆర్ అండ్ పేరోల్ సిస్టమ్స్. ఒక కంపెనీలో ఎవరికి ఎప్పుడు సాలరీ పడాలి అండ్ డేటా అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ బిజినెస్ గురించి రిపోర్ట్ చేసేదానికి యూజ్ చేస్తాము. అండ్ ఎస్‌క్యూఎల్‌లో టోటల్ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. డీడీఎల్, డీఎంఎల్, డీక్యూఎల్, డీసీఎల్ అండ్ టీసీఎల్. ఈ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు జస్ట్ బ్రీఫ్ అబౌట్ ది ఎస్‌క్యూఎల్. ఈరోజే మొత్తం డెప్త్‌గా పోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. డీడీఎల్, డీఎంఎల్, డీక్యూఎల్, డీసీఎల్ అండ్ టీసీఎల్. ఈ 5 గురించి రేపు నీట్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ డేటా అనేది ఇలా టేబుల్స్‌లో స్టోర్ అవుతుంది. అందరూ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో ఇలాంటి చిన్న క్వెషన్సే మనల్ని అడగొచ్చు. చెప్పలేం. అందరూ డేటా అనేది టెక్స్ట్ ఫైల్స్‌లో లేదా వేరే ఫార్మాట్స్‌లో స్టోర్ అవుతుందని అనుకుంటారు. కానీ ఎస్‌క్యూఎల్ అనేది ఇది డేటా అనేది మొత్తం టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.